లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన శృతి హాసన్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మొదట్లో ఐరన్ లెగ్ అనిపించుకున్నప్పటికీ తెలుగులో గబ్బర్ సింగ్ మూవీ తర్వాత ఆమెకి ఫామ్ పట్టింది. పవన్ కళ్యాణ్తో నటించిన గబ్బర్ సింగ్ మూవీ పెద్ద హిట్ కావడంతో పాటు ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్తో వరుసగా సినిమాల్లో నటించి భారీ విజయాలు అందుకుంది. అయితే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలతో ఆమె వివాదాల్లో చిక్కుకుంది. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన రజనీకాంత్ సినిమా కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శృతి హాసన్ ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ శృతి హాసన్ ను కొన్ని సరదా ప్రశ్నలతో హత్తుకున్నారు. వాటిలో భాగంగా సుమ, మీతో పనిచేసిన హీరోల గురించి మాట్లాడండి, వారిలో ఎవరితో ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నారు అని అడిగారు. పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి శృతి స్పందిస్తూ, ఆయన నుండి ఏం తీసుకోవాలన్నది అసాధ్యం, ఆయనకి ఉన్న లక్షణాలు, ఆయన వ్యక్తిత్వం అవన్నీ ఆయనే ధరిస్తారు, వాటిని దొంగలించలేం కూడా అని వ్యాఖ్యానించింది. ఇది వినడానికి పాజిటివ్ కామెంట్లా ఉన్నప్పటికీ కొందరు పవన్ అభిమానులు దీనిని నెగిటివ్ కోణంలో చూసి సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నారు. దొంగలించలేమనే మాట ఎందుకు అన్నదని, అది స్వల్పంగా ఎగతాళి చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పాలనా బాధ్యతలతో పాటు సినిమాల షూటింగ్ ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు చిత్రం మిశ్రమ స్పందన పొందింది. ప్రస్తుతం ఓజీ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ లో ఉన్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పూర్తి కానుంది. శృతి హాసన్ కూడా ఇప్పుడు తన కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించింది. ఇటీవల బ్రేకప్ అనంతరం కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఆమె మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారింది. పాన్ ఇండియా సినిమాల్లో కనిపించేందుకు సన్నాహాలు చేస్తుంది. మ్యూజిక్ ఆల్బమ్స్, లైవ్ కాన్సర్ట్లు కూడా చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇది వాస్తవంగా వివాదమా లేక అభిప్రాయ వక్రీకరణ అన్నది భవిష్యత్తులో తేలాల్సిన విషయం. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.